లయము చేసేటువంటి ఉద్యోగం ఒకటి ఈయనకి అప్పగించినట్టుగా పురాణాలు చెబుతున్నాయి. ఆయనే అసలు పరమాత్మే కాసేపు ఆ వేషం వేస్తాడనమాట. ఏ వేషము? లయకారుని వేషం వేస్తాడు. ఆ లయకారుణ్ణి చెప్పాడు ఇక్కడ. మొట్టమొదట స్థితికారుణ్ణి చెప్పాడు, ఇక్కడ లయకారుణ్ణి చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు మూడవ స్థితిగా సృష్టికారుణ్ణి చెబుతున్నాడు, సృష్టి చేసినటువంటి వాణ్ణి. ఆయన ఎవరంటే ఆతత సేవ చేసెద సమస్త చరాచరభూత సృష్టి విజ్ఞాతకు భారతీ హృదయ సౌఖ్య విధాతకు వేదరాశి నిర్ణేతకు దేవతా నికరనేతకు కల్మష జేతకున్ నతత్రాతకు ధాతకున్ నిఖిల తాపసలోక శుభప్రదాతకున్. పోతన గారికి చాలా ఇష్టమైనది అంత్యప్రాస. ఆ చివరొచ్చే 2-3 అక్షరాలు సమానంగా ఉండటం ఒక నాద సౌందర్యాన్ని కలిగిస్తుంది చెవులకు. ఆ నాద సౌందర్యం వల్ల ఏమిటంటే పద్యం మీద మనకు అనురాగం పెరుగుతుంది, ఇంకా చదవాలి ఇంకా చదవాలి అనేటువంటి భావన కలుగుతుంది. అది ఒక రకమైనటువంటి నాద సౌందర్యం. దాన్ని పోతన గారు చాలా ఆదరించారు. ఇక్కడ ఏమంటున్నారు? ఆతత సేవ చేసేద ఎవరికి? ధాతకు. ఇందులో ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఎవరినన్నమాట? ధాత. ధాత అంటే సృష్టికర్త. డుధాయ్ దానే ఒక పని చేసేవాడు అని అర్థం అనమాట. సృష్టిని ఏర్పాటు చేసేవాడు. సృష్టి అంటే ఏమిటి అని అంటే, కుమ్మరివాడు కుండలు చేసినట్టుగా ఆయనకి ఏదో ఒక పని ఉంటాయి. కుమ్మరివాడు ఉంటాడు. కుమ్మరివాడు ఏం చేస్తాడు? సారె ఒకటి తయారు చేసుకుంటాడు. మట్టిని బాగా పాకానికి తీసుకొస్తాడు. ఆ మట్టి ముద్దను సారె మీద మధ్యలో పెడతాడు. ఈ సారెను ఒక దండంతో అలా బర్రన బాగా వేగంగా తిప్పుతాడు. ఆ తిప్పినప్పుడు దాని మీద పెట్టినటువంటి మట్టి ముద్ద మీద చేతితో ఒక స్వరూపాన్ని తయారు చేస్తూ ఉంటాడు. ఒక ఆకారం, తాను అనుకున్నటువంటి ఆకారం తయారు చేసిన తర్వాత మెల్లగా దాన్ని అంతటినీ కూడా అన్ని వైపులా ఒకే విధమైనటువంటి సమతూకం వచ్చిందో లేదో చూసుకుని ఆ సారె తిరుగుతూ ఉండగానే సన్నటి దారం తీసి ఆ మట్టి కింద ఉండే మట్టి ముద్ద నుంచి ఈ పైన ఏర్పడినటువంటి కుండ అనే పదార్థాన్ని ఇలా దారంతో తెంపేస్తాడు. అప్పుడు కింద ఉండే మట్టితో పైన ఏర్పడినటువంటి స్వరూపానికి సంబంధం తెగిపోతుంది. మెల్లగా దాన్ని తీసి పక్కన పెడతాడు. తర్వాత కాలుస్తాడు. ఇదంతా కుంభ సృష్టి, కుండల సృష్టి. ఈ కుంభాన్నే మనం కొంచెం పెద్దది చేస్తే బ్రహ్మాండం. ఇదే బ్రహ్మాండం అంటే. బ్రహ్మాండం కూడా అంతే. ఈ బ్రహ్మాండము, బ్రహ్మ అండము అంటారు. బ్రహ్మగారు పెట్టిన గుడ్డు, లేకపోతే బ్రహ్మముగా అయినటువంటి గుడ్డు అని అర్థం అన్నమాట. ఈ బ్రహ్మాండము అనేటువంటి దాన్ని సృష్టించాడు. ఆయనకు ఒక పేరు పెట్టాం. అసలు ఆయనే సృష్టించింది కూడా ఆయనే. ఇందాక ఏ డింభకుణ్ణి మనం అనుకున్నామో ఆయనే. కాకపోతే కొంచెం మరొక వేషం వేసుకున్నాడు. 4 ముఖాలు పెట్టుకున్నాడు. సరస్వతీదేవిని దగ్గర పెట్టుకున్నాడు. కొంత ఒక వస్తు సముదాయాన్ని ఏర్పరచుకున్నాడు. సృష్టి చేస్తున్నాడు, ప్రారంభం చేస్తున్నాడు. అటువంటి పరమాత్మ భావాన్నే సృష్టికర్తగా మనం భావించేటప్పుడు మనకొచ్చేటువంటి స్వరూపాన్ని హిరణ్యగర్భుడు అని అంటాం. హిరణ్యగర్భ సమవర్తత అగ్రే అని వేదం చెబుతోంది. ఆ హిరణ్యగర్భుడు అనేటువంటి ఆయన మొట్టమొదటగా ఏర్పడ్డాడు. ఎక్కడి నుంచి ఏర్పడ్డాడు అని అంటే, విష్ణువు అనేటువంటి వాని యొక్క బొడ్డులో, నాభి కమలం అంటారు. ఆ బొడ్డులో ఒక పద్మము అంటే 1000 రేకులుగా విరాజిల్లినటువంటి ఒకానొక వస్తువు తామర పువ్వు. ఆ తామర పువ్వుగా ఏర్పడినటువంటి దాని నుంచి ఈయన బయటికి వచ్చాట. ఎట్లా వచ్చాడు? 4 ముఖాలతో వచ్చాడు. కొంత సరంజామా తీసుకుని వచ్చాడు. ఆయనకి పేరేం పెట్టారు? బ్రహ్మ అన్నాం. బ్రహ్మ అంటే చాలా పెద్దది అని అంటాం. మనం చూడండి, ఏదన్నా ఒక విషయాన్ని గురించి చెప్పేటప్పుడు అబ్బో చాలా 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 పెద్దది అని నోరు అంతా
విచ్చుకుని గొంతు పెద్దది చేసి చెబుతూ ఉంటాం. దాన్ని బ్రహ్మ అనే శబ్దంతో వ్యవహరిస్తారు. బ్రహ్మం అంటే బృహత్, చాలా పెద్దది అని. అంటే బ్రహ్మ కంటే మించినటువంటి పెద్దతనం కలిగినటువంటిది సృష్టిలో లేదు అని అర్థం అన్నమాట. అటువంటి బ్రహ్మ ఆయనకు కూడా నేను మ్రొక్కుతున్నాను. కృష్ణుడికి మ్రొక్కావు, బాగానే ఉంది. శివుడికి మ్రొక్కావు, బాగానే ఉంది. బ్రహ్మకు మ్రొక్కుతున్నావు ఎందుకు? ఎందుకు అంటే ఆయన మన సృష్టి చేశాడు. మనమంటూ ఒకళ్ళం ఉన్నాము అని అంటే బ్రహ్మదేవుడి గారి దయే. ఆయన నిరంతరము అలాగా చేస్తూనే ఉన్నాడు. ఆయన ఎంత చిత్రమైన శిల్పం అంటే పనితనం. ఎంత చిత్రమైన శిల్పం అంటే ఆయన చేసిన రూపము మళ్ళీ చెయ్యడు. మనం చూడండి, మన ముఖాలు చూడండి, ఎవరి ముఖం వాడిదే, ఎవడి రూపం వాడిదే, ఎవడి ఎత్తు వాడిదే, ఎవడి బలం వాడిదే, ఎవని స్వభావం వాడిదే. కోట్ల 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 జనాన్ని సృష్టిస్తున్న ఆయన వాళ్ళందరినీ కూడా చక్కగా భావన చేశాడు. అటువంటి బ్రహ్మ, అటువంటి ఆయన్ని ఆతత సేవ చేసేద. ఆతత అతి విస్తృతమైనటువంటి బ్రహ్మదేవుడికి మనం అంటామే కొండంత దేవుడికి కొండంత పత్రి అని. అలాగా చాలా ఎక్కువ సేవ చేస్తాను. ఆతత సేవ చేసేద సమస్త చరాచర భూత సృష్టి నిజ్ఞాతకు. సమస్తమైనటువంటి చర అచర భూత సృష్టి, దానికి సంబంధించిన జ్ఞానమంతా కలిగినటువంటి వాడు. మనకు ఒక్కొక్క పదార్థాన్ని తయారు చేయడానికి ఫ్యాక్టరీలు ఉంటాయి. కార్లు ఉన్నాయనుకోండి, లేకపోతే ఔషధాలు ఉన్నాయనుకోండి. ఆ ఔషధానికి సంబంధించినటువంటి పదార్థాలన్నీ, మూలద్రవ్యాలన్నింటినీ ఒక పాళంలో చేర్చుకొని వాటికి ఒక రూపకల్పన చేసి దాని మీద ఒక కప్పు పెట్టి దాన్ని చెడిపోకుండా దాన్ని బజార్లోకి పంపిస్తూ ఉంటాం. కాబట్టి ఇటువంటి చేయాల్సినటువంటి పదార్థాలు ఆయనకి ఎన్నున్నాయి? ప్రధానంగా 2 ఉన్నాయి. ఒకటి చరము, అచరము. చరము అంటే కదిలేది, అచరము అంటే స్థిరంగా ఉండేది. అంటే స్థిరంగా ఉండేదాన్ని జడము అని అంటాము, స్థావరము అంటాము. కదులుతూ ఉండేదాన్ని జంగమము అని అంటాం. మనం అందరం జంగమం.